ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడింది. ఇది మోంతా తుఫానుగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు క్షణం క్షణం భయంగా గడుపుతున్నారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది. అదేవిధంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. రద్దయినటువంటి రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం, తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్, ఎల్టీటీతో పాటుగా పలు ప్రధాన రైళ్లు, పలు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా నడిచేటువంటి రైల్వే సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. రద్దయినటువంటి ట్రైన్స్ లిస్టును రైల్వే శాఖ రిలీజ్ చేసింది. తుఫాను తీవ్రతను బట్టి రైల్వే సర్వీసులను పునరుద్ధరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు యొక్క స్టేటస్, టైం టేబుల్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్సైట్ లేదా రైల్వే ఎంక్వైరీ సెంటర్ల ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపింది. తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ మధ్య రైల్వే కూడా అలర్ట్ అయింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ను ప్రకటించారు. ఆపరేషన్, అదేవిధంగా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని వివరించారు. అయితే నిరంతరం అధికారులు అందుబాటులో ఉంటూ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. రైలు వంతెనల యొక్క స్థితి, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ట్రాక్లు, బ్రిడ్జిలపైన నిరంతరం పెట్రోలింగ్ జరపాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. డిజిటల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ, అదేవిధంగా టీంలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. ఇక రద్దయినటువంటి రైళ్లను గమనిస్తే 27, 28 తేదీల్లో 185, 15, 16 విశాఖపట్నం కిరణ్డోల్ నైట్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దయ్యాయి. ఇక 27, 28 తేదీల్లో 185, 25, 26 విశాఖపట్నం బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 27వ తేదీ 22707 విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ రైలు రద్దు చేయబడింది. ఇక 27వ తేదీన 1724344 గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దయ్యాయి. ఇక 27వ తేదీన 12727 గోదావరి ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది. ఇక 27వ తేదీన 12738 విశాఖ సికింద్రాబాద్ మధ్య నడిచే గరీబ్ రథ్ రద్దు. ఇక 27వ తేదీన 22707 విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది. ఇక 27, 29 తేదీలో 2080506 విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 27, 29 తేదీలో 1851920 ఎల్టీటీ విశాఖపట్నం రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 27, 28 తేదీలో 1286162 విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా 27, 28 తేదీలో 22866970 విశాఖ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. 27, 28 తేదీలో 0858384 విశాఖ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 27, 28 తేదీలో 1851211 విశాఖ కోరాట్పూర్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. 27, 28 తేదీలో 672878 విశాఖ కిరణ్డోల్ నైట్ ఎక్స్ప్రెస్ రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 27, 28 తేదీలో 672878 విశాఖ విజయనగరం రైలు రాకపోకలు రద్దు చేయబడ్డాయి. 28వ తేదీన 672890 విశాఖ పలాస రాకపోకలు రద్దు. 28వ తేదీన 672856 రాజమండ్రి విశాఖపట్నం రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక 28వ తేదీన 1726768 విశాఖపట్నం కాకినాడ ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది. 28వ తేదీన 58501002 కిరణ్డోల్ విశాఖ ప్యాసింజర్ రద్దు చేయబడింది. ఇక 28వ తేదీన 58533837 కోరాపుట్ అదేవిధంగా విశాఖ మధ్య రాకపోకలు రద్దు చేయబడ్డాయి. 28వ తేదీన 22875776 విశాఖ గుంటూరు డబుల్
డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేయబడింది. ఇక 28వ తేదీన 58, 531, 32 బ్రహ్మపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు చేయబడింది. ఇక చివరిగా 28వ తేదీన 58, 506, 05 విశాఖపట్నం గుణపూర్ ప్యాసింజర్ రద్దు చేయబడింది. 28, 29 తేదీలో 68, 433, 34 కటక్ గుణపూర్ రైలును రద్దు చేశారు.